నోరుంది కదా అని అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చింది పేలుతూ నిరాధారమైన ఆరోపణ చేస్తూ వాడు అన్ని కోట్ల స్కామ్ చేశాడు, వీడు ఇన్ని కోట్ల స్కామ్ చేశాడంటూ వ్యూస్ కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ని అరికట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్లుగా తన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు అన్వేష్. అంతవరకు బాగానే ఉంది. అందుకే సజ్జనర్ సైతం అన్వేష్ ని అభినందిస్తూ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. అన్వేష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు సజ్జనర్. దీంతో ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అన్వేష్ కి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. ఈ మద్దతే ఇప్పుడు అతన్ని చిక్కుల్లో పడేసింది. సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ప్రచారంలో ఉన్నారో వాళ్ళ ఫోటోని తీసుకోవడం, వాళ్ళని జైల్లో వేసినట్టుగా తంబు క్రియేట్ చేయడం, అన్ని కోట్ల స్కామ్ ఇన్ని కోట్ల స్కామ్ అంటూ వాళ్ళ ఫ్యామిలీని పచ్చిబుతులు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి పరమ నీచంగా మాట్లాడుతూ వీడియోస్ పెట్టి మిలియన్స్ లో వ్యూస్ సంపాదించారు అన్వేష్. ప్రపంచ యాత్రికుడుగా వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ప్రజల స్థితిగతులపై వీడియోస్ చేస్తూ తన యాస భాషతో బాగా పాపులర్ అయిన అన్వేష్ దేశంలో నెంబర్ 1 యూట్యూబర్గా క్రేజ్ దక్కించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై వాయిస్ వినిపించడం స్టార్ట్ చేశారో తన ట్రావెలింగ్ వీడియోస్ ఆపేసి కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళపైనే గురిపెట్టాడు. లక్షలు ఖర్చు పెట్టి దేశ విదేశాలు తిరిగి ఒక వీడియో పెడితే అన్వేష్కి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళ బెట్టింగ్తో అంత స్కామ్ చేశారు, వీళ్ళింత స్కామ్ చేశారు అంటూ వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా ఒక థంబ్ పెట్టి వీడియో పెడుతుంటే వాటికి కూడా మిలియన్స్లో వ్యూస్ వస్తుండడంతో ఇదేదో బాగుందని అనుకున్నాడేమో కానీ నాన్ స్టాప్గా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళని రోస్ట్ చేస్తూనే ఉన్నారు అన్వేష్. అయితే ఇతని రోస్టింగ్ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణ వరకు వెళ్ళింది. ఇమ్రాన్ అనే యూట్యూబర్ తల్లి గురించి పరమ నీచంగా మాట్లాడుతూ ఆమె తల్లి వ్యభిచారం చేసేదంటూ అతని గురించి వీడియో చేశారు. అలాగే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉంది ఆధారాలతో అంటూ మరో వీడియో పెట్టాడు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ మెహబూబ్లు టెర్రరిస్టులు అంటూ కూడా ఇంకో వీడియో చేశారు. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు అనే కారణంతో అరికాలికి బోడిగుండికి ముడిపెడుతూ నోటికొచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణ చేస్తూ వీడియోలు పెట్టారు అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్ పై చేసిన ప్రతి వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ రావడంతో మరి కాస్త దూకుడు చూపించాడు. ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ లపై వీడియో పెట్టాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజులకు 300 కోట్ల స్కామ్ చేశారంటూ నిరాధారమైన ఆరోపణతో వీడియో స్టార్ట్ చేశారు అన్వేష్. అయితే అన్వేష్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడు అన్వేష్ ఎవరెవరిపై అయితే తప్పుడు ఆరోపణ చేస్తూ వీడియోలు పెట్టాడో వాళ్ళంతా ఏకమవుతున్నారు. నిరాధారమైన ఆరోపణతో తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వీడియోస్ చేసిన అన్వేష్పై చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి నీచంగా మాట్లాడుతూ వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టుగా వాగిన వాగుడిపై సీరియస్ యాక్షన్కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ అన్వేష్ చేసిన వీడియోపై కూడా కంప్లైంట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే అన్వేష్పై ఫిర్యాదు చేసే వారి లిస్టులో సోహెల్ మెహబూబ్, శ్రీ సత్య, సోను సూద్, శివజ్యోతి, అలెక్యా పికిల్స్, అలాగే టేస్టీ తేజ, సిరి హనుమంత్, దీప్తి సునైనా, కమెడియన్ అలీ, భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబర్ హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, యూట్యూబర్ ఇమ్రాన్, క్రాంతి, లోకల్ బాయ్ నాణేలు ఇలా చాలా వరకు ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరిపై వీడియోస్ తీసి వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేశారు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన తప్పే, కానీ వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా వాళ్ళపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడుతూ పచ్చి బూతులతో వీడియోస్ పెట్టారు ఆటగాడు అన్వేష్. కాబట్టి ఆటగాడి ఆట కట్టించేందుకు ఆటగాడి బాధితులంతా ఏకమవుతున్నారు ఇప్పుడు.